హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన స్నోఫీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. స్టవ్ మీద తెల్లుతున్న నీలగిన్నె పటకారుతో ఎత్తి కాఫీ ఫిల్టర్లో పోస్తున్నాను. అమ్మా, లోగొంతుకుతో రహస్యంగా. ఎవరు? కళ్ళు చిట్లించి మెడ తిప్పి చూశాను. ఇంకెవరు? నా సుపుత్రుడు బాబ్జీ. పక్కనే తోడు దొంగలాగా వాడి అక్క అప్పు, అపర్ణ. బాబ్జీ 6th స్టాండర్డ్ చదువుతున్నాడు. అప్పు ఏమో 8th. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేవేళ దాటిపోయి చాలాసేపు అయింది ఇప్పటికే. వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాను నేను. దిగబడ్డారన్నమాట. కాని విచిత్రం, ఎప్పుడూ తుఫానుల్లాగా దూసుకొస్తుంటారు వారిద్దరూ. అలాంటిది వచ్చిన అలికిడి వినిపించకుండా రావటం, గుసగుసలాడుతున్నట్టు పిలవటం. ఏం వెధవ పని చేసుకొచ్చుంటారు చెప్పమా? ఎప్పుడొచ్చారర్రా అన్నాను అనుమానంగా. కోరస్గా అన్నారిద్దరు, నోటు మీద వేళ్లుంచి నిశ్శబ్దం సింబల్ చూపిస్తూ. తెల్లబోతూనే ఎందుకు అన్న ప్రశ్నను భంగిమ మార్చి మౌనంగా అడుగుతున్నానింకా. ఇంతట్లోకి ఏదో జరిగింది. తెల్లటి బంతిలాంటి ఆకారం ఒకటి మీదకు ఉరికినట్టు అనిపించి కంగారుగా పక్కకి గెంతాను. నా భయం చూసి పిల్లలిద్దరూ నోటికి చేతులడ్డం పెట్టుకుని కిసుక్కన నవ్వారు. నిదానించి చూశాను. బంతి కాదది, బుల్లి కుక్కపిల్ల. చిన్నగా చిందులు వేస్తున్నట్టుగా వంటిల్లంతా పరిగెడుతోంది. ముచ్చటగా చూశాను. ఇదెక్కడ దొరికిందిరా అంటూ. మా బాబ్జీ స్కూల్ ఫ్రెండ్ సతీష్ వాళ్ళ పెంపుడు కుక్కకి 4 రోజుల క్రితం 4 పిల్లలు పుట్టాయట. ఎంచక్కా ఉన్నాయి కుక్క పిల్లలు అని వాడు తెగ ఊరిస్తుంటే స్కూల్ వదలక పోవే కదని వాళ్ళింటికి వెళ్లారట. 4 తెల్లటి కుక్క పిల్లలు, అక్కడక్కడ నల్లటి మచ్చలతో ఎంతో ముద్దొస్తున్నాయట. గంటసేపు ఆడుకున్నాక వదల్లేక వచ్చేస్తుంటే సతీష్ వాళ్ళ అమ్మగారు, పోనీ ఒకదాన్ని తీసుకెళ్ళండ్రా అన్నదట. అన్నదే ఆలస్యం. ఆనందంగా పట్టుకొచ్చేశారు. మంచి జాతి పొచ్చు కుక్కపిల్ల. కొనాలంటే 3-4 వేలకు తక్కువ ఉండదు. కాని అది నీళ్ల బిందు దాకా వెళ్లి మూతి పైకెత్తబోతుంటే అప్పుడు ఒళ్ళు తెలిసింది నాకు. అమ్మో, బామ్మ చూస్తే చంపేస్తారు. ముందు దీని వంటింట్లోంచి బయటకు తీసుకోండి. హడలిపోతూ అరిచాను. గబుక్కన పైకెత్తుకున్నాడు బాబ్జీ దాన్ని. ఇక వంటింట్లోంచి పెరట్లోకున్న మెట్ల మీద నిలబడి ఒకటే బతిమలాడటం మొదలుపెట్టారు. అమ్మా ప్లీజ్ అంటూ. వద్దొద్దు, అసలే బామ్మకి నిష్ఠానియమాలు ఎక్కువ. కుక్కపిల్ల ఇంట్లో తిరగటానికి అస్సలు ఒప్పుకోరు. వెళ్ళి వాళ్ళింట్లోనే ఇచ్చేసి రండి అన్నా నేను ఖచ్చితంగా. బామ్మ దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటాంగా. ఇంట్లో కూడా రానివ్వం. సరే అనవా ప్లీజ్? వీల్లేదు. దున్నపోతుల్లా ఎదిగారిద్దరు. ఒక్క పని సొంతంగా చేసుకోరు. మీకు సేవ చేసేటప్పటికే నా నడుము విరిగిపోతుంది. అది చాలకిదొకటి. నా వల్ల కాదు బాబు. విముఖత చూపించాను నేను. అబ్బబ్బే, దాని పని నువ్వు అస్సలు చేయొద్దు. అన్నీ మేమే చేసుకుంటాం. నిజంగా అంటే నిజంగా. అమ్మా ప్లీజ్. మేమిట్లా వాదులాడుకుంటూనే ఉన్నాం. ఈ గొడవకి ముందు గదిలో టీవీ చూస్తూ ఒత్తుల కోసం పత్తిలో విత్తులు తీసుకుంటున్న అత్తమ్మ లేచి రానే వచ్చారు. ఎవరితో వసు మాట్లాడుతున్నావు అంటూ. రావటమేమిటి? ఎదురుగా గుమ్మం వెనక మెట్ట మీద మా బాబ్జీ చేతిలో కుక్కపిల్లను చూడటమేమిటి? మండిపడ్డారత్తమ్మ. ఒరేయ్, ఏమిట్రా అది? కుక్కపిల్లని ఎత్తుకు మరీ పట్టుకొచ్చావా? చిచ్చి, వెదవకనా అని. హో, వెళ్ళి దాన్ని వీధిలో వదిలేసిరా. ఇద్దరు వెళ్ళి స్నానం చేసి తగలడండి. ఆ బట్టలు బకెట్లో ముంచి మరీ రండి అంటూ ఒకటే రంకెలు. బిక్కమొహం వేసి 2 మెట్లు అప్పు దిగింది కాని మా గడుగ్గై బాబ్జీ మటుకు వదలం, దీన్ని పెంచుకోవటానికి తెచ్చాం అని బింకంగానే కుండ బద్దలు కొట్టాడు. ఇంకేముంది, ఎన్నోదో గాని ప్రపంచ యుద్ధం మొదలైంది. అత్తమ్మ యథావిధిగా తాండవం చేశారు. పిల్లలు పెంకిగా కాదని మొరాయించారు. 2 పక్కల వారిని సమాధానపరచలేక నేను చేతులెత్తేశాను. సమరం అలా సాగుతూనే ఉండగా ఆఫీస్ నుంచి మా వారు దిగబడ్డారు. కేసు సుప్రీంకోర్టుకి బదలాయించారు. ఇరుపక్షాలు ఎవరి వాదనలు వాళ్ళు గట్టిగా వినిపించారు ఆయనకి. మన సెలవుల్లో మా స్కూల్ వాళ్లతో టూర్కి పంపించమంటే డబ్బులు లేవన్నారు. మా ఇద్దరికి సైకిల్ కొనిపెడతానని చెప్పి మర్చిపోయినట్టు నటించారు. ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా ఈ బుజ్జి కుక్కపిల్లని పెంచుకుంటామంటే కూడా కాదంటారా? ఇది చాలా అన్యాయం. ఇది పిల్లల నిష్ఠూరం. ఈ కుక్కపిల్లని ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాం. ఏమైనా సరే దీన్ని ఇచ్చేయం, పెంచుకుంటాం. ఇది వాళ్ళ గాఢ వాంఛ. మీరు సరే అన్నదాకా అన్నం తినం, మాట్లాడం. నాన్నమ్మ తావళం దాచేస్తాం, నాన్న బైకు తాళాలు పారేస్తాం. ఈ బెదిరింపు వాళ్లదే. అత్తమ్మ ఏం తక్కువ తినలేదు. ఏకముండి ధోరణి ఆవిడిది. వీల్లేదురా, అస్సలు వీల్లేదు. సునకాలు సోకరాలు తిరుగుతుంటే ఇంటికి వీధికి తేడా ఏముంది? ఆ దిక్కుమాలని కుక్కముండ గదులన్నీ తిరిగి మైల పడేస్తుంటే దేవుడి ముందర దీపారాధన ఎలా చేసుకోను? ఈ పిల్ల కుంకలు దాన్ని ముట్టుకొని హత్తుకొని ఆ బట్టలతో ఆ చేతులతో
ప్రసాదం కోసం చేయి చాపడం తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. వద్దు నాయనా, వద్దు. ముందా తంటసాన్ని వదిలించుకు రమ్మను. తల అడ్డంగా ఊపేస్తూ శాసిస్తున్నారు గట్టిగా. పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపమని సమస్య గడ్డుదే. ఎవరి పక్షాన తీర్పు ఇవ్వలేని పరిస్థితి. కాని మా వారున్నారే, ఆయనకి ఇలాంటి చిట్టి పొట్టి తగవులు తీర్చటం, నేర్పరితనం చాలా ఎక్కువ. అసలు భూతదయ అనేది అందరూ మెచ్చుకోదగిన గొప్ప గుణమని, పిల్లల్లో చిన్నతనం నుంచే దాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నదని, అది ఇలాంటి పెట్స్ పెంపకం వల్ల సులభ సాధ్యమవుతుందని చాలా సమర్థంగా చిన్న ఉపన్యాసం ద్వారా ఊదరగొట్టి ఊహో అని అనలేని పరిస్థితిలోకి మా అత్తగారిని ఇరికించేసి అయిష్టంగానే నీ ఇష్టం నాయనా అని ఆవిడ చేత అనిపించేశారు. ఇక పిల్లల కోరిక మన్నించినట్టుగా ప్రకటిస్తూనే తన తల్లి తృప్తిపడేలా వాళ్ల చేత 1,00,000 వాగ్దానాలు చేయించారు. మా చిరంజీవులు ఉన్నారు చూశారు, కార్యసాధన కోసం ఎటువంటి నిబంధనలైనా ఒప్పేసుకోవటానికి, ఎలాంటి హామీలైనా ఇచ్చేయటానికి వెనకాడని ప్రజానాయకులకి ఏమాత్రం తీసుకోరనుకోండి. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్టే నడుచుకుంటాం. బామ్మని అస్సలు ఇబ్బంది పెట్టం. దాన్నసలు ఇంట్లోకే రానివ్వం. మేడమెట్ల కింద కట్టేసే ఉంచుతాం. మేమింట్లో ఉన్నప్పుడు మట్టుకే గొలుసు విప్పి ఆడించుకుంటాం. దాన్ని ముట్టుకున్నాక స్నానం చేసి మరీ ఇంట్లోకొస్తాం అన్నారు మహాబుద్ధిమంతుల్లాగా. మా అత్తమ్మ సమాధాన పడ్డట్టుగానే అనిపించారు. అలాగే ఆ కుక్కపిల్ల స్నోఫీ మా ఇంట్లో మెంబరైంది. అప్పటినుంచే మొదలయ్యాయి తిప్పలు. అన్నట్టుగానే 4 రోజుల పాటు ఏమాత్రం ఏమరపాటు లేకుండా చూసుకున్నారు పిల్లలు స్నోఫీని. అది కూడా కొత్త మూలానో ఏమో గాని కుదురుగానే ఉంది. అక్కడ్నుంచి హుషారందుకుంది. బాగా ఆటలు నేర్చుకుంది. ప్రహరీ లోపలంతా ఉన్నచోటు ఉండకుండా ఒకటే పరుగులు పెట్టటం, నిచ్చెన మెట్లెక్కినట్టు పిల్లల మీద ఎగబాకటం, కాళ్ళ చుట్టూరా తిరిగి ఎత్తుకొమ్మన్నట్టు కుయి కుయిలాడుతూ గారాబాలు పోవటం, స్నోఫీ అని పిలవగానే ఎక్కడున్నా పరిగెత్తుకు రావటం. పిల్లల ఉత్సాహం, సంతోషం చెప్పతరం కావట్లేదు. నాకు ముద్దు ముద్దుగానే అనిపిస్తోంది కాని అది ఒక్కసారి ఉన్నట్టుండి దాని పరుగులో భాగంగా గుమ్మం ముందు చీడులు ఎక్కేసి ఇంట్లోకొచ్చేస్తోంది. ఇంకోసారి సందులో నుంచి పెరట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసి రుసుకోటను ముట్టుకున్నంత పనిచేసింది. నేను పిల్లలు కలిసి ఎలాగో ఆ ప్రమాదాన్ని ఆపగలిగాం కాని ఆలోపనే అత్తమ్మ ఎత్తుకున్న అష్టోత్తరాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాం. నేను ముందే చెప్పానా జాగ్రత్తగా ఉండమని అన్నట్టు ఓ చూపు చూస్తారు మా ఆయన. తప్పు దొరకబుచ్చుకున్నట్టు నిష్ఠూరంగా. ఈ గోలంతా ఎందుకు? మెడకి బెల్ట్ వేసి గొలుసు ఒకటేస్తే సరి. ఓహో, ఒప్పుకోరు మళ్ళీ. పాపం, రోజులు గుడ్డు. మెడకి బెల్ట్ వేస్తే చర్మం నలిగిపోతోంది. ఎటూ రాత్రులు కట్టేస్తూనే ఉన్నాం కదా అంటూ ఎక్కడలేని జాలి వలకబోస్తారు. ఈ స్నోఫీ మూలంగా దినదిన గండం కాదు, క్షణక్షణ గండం అయిపోయింది నాకు. పిల్లలు స్కూల్కెళ్లారంటే మా పనమ్మాయి రేణుకకి, నాకు స్నోఫీ అటూ ఇటూ పోకుండా కాపలా కాయటం తప్ప మరే వ్యాపకమూ లేకుండా పోయింది. చెప్పద్దు, స్నోఫీ వచ్చాక దాంతో తప్ప మరే కాలక్షేపమో పెట్టుకోబుద్ధి కావటం లేదేమిటో. మా పిల్లలు నేనెత్తుకునే స్టేజ్ దాటిపోయారేమో. స్నోఫీ నన్ను చూడగానే ఆ పొట్టి తోక తెగ ఊపేస్తూ ఆత్మీయత వెల్లారుస్తూ దగ్గరకు రాబోతే ప్రేమగా చేతులు చాపాలని ప్రాణం కొట్టుకుంటుంది. అది గునుగున నడుస్తూ వస్తుంటే దోగాడుతూ వచ్చే పసిపాప గుర్తొచ్చి ఒళ్ళోకి తీసుకోవాలి అనిపిస్తుంది. కాని అమ్మో, దాన్ని పట్టుకోవటమా? అత్తమ్మ చూస్తేనో మళ్లీ స్నానం, జపం. 2-3 సార్లు ఆవిడ లేనప్పుడు, చూడనప్పుడు అలాగే కక్కుర్తి పడ్డాను కూడా. 4వసారి పట్టుబడిపోయాను. కొరకొరా చూశారు అత్తమ్మ. కిక్కురు మనకుండా స్నానానికి వెళ్లిపోయాను. 2 రోజుల పాటు చాలా కోపంగా ఉన్నారు అత్తమ్మ నా మీద. చిన్నాళ్ళకి అనుకుంటే పెద్దవాళ్ళకి పట్టుకుంది పిచ్చి అనుకున్నా ఏమో. కుడి చేతికి ఎడం చేతికి తేడా లేకుండా పోతుంది కొంపులో అంటూనూ రోజంతా గొనుక్కుంటూనే ఉన్నారు. బుద్ధొచ్చింది నాకు. అత్తమ్మ కోపం అస్సలు తట్టుకోలేను. చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అప్పటినుంచి. ఆ బడవ స్నోఫీ గంతులేసి ఆడుకుంటున్నా, నేను పూలు కోసుకోవటానికి, బట్టలు ఆరేసుకోవటానికి ఇంట్లోంచి బయటకొచ్చినప్పుడల్లా నా వెంటే తిరుగుతున్నా, పిల్లలు దాంతో ఆడుకుంటూ అది చేసే చిన్న చిన్న చేష్టలకు ఉత్సాహపడుతూ, అమ్మా చూడు చూడు, ఆ బంతినెలా కాళ్ళతో నెడుతుందో మాకేసి అని అరుస్తున్నా, రేణుక స్నోఫీకి స్నానం చేయిస్తూ సాయం అడిగినా చూసి చూడనట్టు నన్ను కాదన్నట్టు పట్టించుకోకుండా ముభావంగా ఉండిపోతున్నాను. అందుకేనేమో కాస్త శాంతించినట్టున్నారు అత్తమ్మ. మొదట్లోలాగా పిల్లలు స్నోఫీని ముట్టుకున్నప్పుడల్లా స్నానం చేయమని హంగామా చేయట్లేదు. కాళ్ళు చేతులు కడుక్కురమ్మని పసుపు నీళ్లు నెత్తిన చల్లి ఊరుకుంటున్నారు. ఆ కుక్కమొండకి పొయ్యాలిగా, ఇంకో పాల ప్యాకెట్ తీసుకో
అంటూ ఉదారం చూపిస్తున్నారు. పర్వాలేదే, నెమ్మదిగా మారుతున్నారు అత్తమ్మ అనుకొని చాలా సంతోషించాను. కాని నా అంచనా తప్పు. కెవ్వుమన్న కేక అత్తమ్మ గొంతది. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. నిద్రమంచం నుంచి చివాలున లేచాను. మా వారప్పటికే మంచం దిగి పరిగెడుతున్నారు కంగారుగా. పెరటిగుమ్మం బయట కింద మెట్టు మీదున్నారు అత్తమ్మ. పడిపోబోతుంటే పట్టు కోసం పట్టుకున్నట్టు రైలింగ్ని గట్టిగా ఒడిసి పట్టుకుని, ఏమైందమ్మా, ఏమిటత్తమ్మా అన్నాం. ఏమీ కాలేదు కదా అని ఆవిని నిలువెల్లా హడావిడిగా చూపులతో తడిమేస్తూ, ఏమైందా, నా శ్రాద్ధమైంది, మొహం కాదు కింద చూడండి ఉగ్రంగా అరిచారత్తమ్మ. సన్నగా వణుకుతున్నారు ఆవిడ. చూపు తిప్పాం. ఏమున్నదక్కడ? చీర కుర్చీళ్ళు కొద్దిగా ఎత్తి పట్టుకున్న అత్తమ్మ కాళ్ల కింద, హారి భగవంతుడా, ఈ బడవ స్నోఫీ ఎంత గదవ పనిచేసింది. అప్పుడు తెలిసింది అత్తయ్య వణుకేది భయానికి కాదు, వెలపరానికని. అసలు ఈ స్నోఫీ ఇటువైపు ఎలా వచ్చింది? దాని రాత్రిళ్ళు ముందువైపు ఓపెన్ వరండాలో కిటికీకి కట్టేస్తున్నాం మెత్తని గుడ్డతో. రాత్రి కూడా రోజు మాదిరిగానే కట్టేశామే మరి. ఇది మా బుజ్జిగాడి నిర్వాకమై ఉంటది. అంత అందంగా లూజుగా ముడివేస్తుంటాడు. అది అటు ఇటు గుంజేసరికి ఊడి వచ్చేసుంటది బహుశా. అయ్యో రామా, ఇప్పుడు ఈ స్నోఫీ ఎటుపోయిందో ఏమో. స్నోఫీ అని పిలుస్తూ పిల్లలు ముందు వైపు పరుగు తీశారు. మేము అత్తమ్మ వేస్తున్న అక్షింతల బరువుతో తలలు వంగిపోతుండగా ఆవిడ కాళ్ళ ప్రక్షాళనలో పడ్డాం. ఇంతట్లో అమ్మోయ్, నాన్నోయ్ అని పిల్లల గావు కేకలు. మళ్ళా ఏం కొంప మునిగింది? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ హాహాకారాలేమిటి? గబగబా వెళ్లాను. చూద్దును కదా, నిజంగానే ఇంకో పుట్టి ముంచే అఘాయిత్యం చేసింది స్నోఫీ. సందువైపున దండానికి రాత్రిళ్ళు మడిచీర ఆరేసుకుంటుంది అత్తమ్మ. చీరేమో పెద్దది. మామూలుగానే ఆరేసినప్పుడు నేలకానేలా వేలాడుతూ ఉంటుంది. దాన్ని ఎలా పట్టుకు కిందకు లాగిందో ఏమో, గొప్పగా కిందకి జారిందా చీర. ఆ చీర కింద చిక్కడిపోయిన స్నోఫీ యువతలకి రాలేక గింజుకుంటూ ఒకటే పొర్లగింతలు పెడుతోంది. నోటుతోనూ కాళ్ళతోనూ ఆ చీరను చుట్టబెట్టేసుకుంటూ గుర్రు గుర్రు శబ్దాలు చేస్తూ నానా హంగామా చేస్తోందది. ఎప్పుడనగా ఆ చీర పనపెట్టడం మొదలుపెట్టిందో ఏమో గాని చీర ఆకారం తెలియట్లేదు. చీలికలు వాలికలు అయిపోయింది. నా కరచరణాలాడట్లేదు. అసలే అశుద్ధం తొక్కి పరిశుద్ధం కావటానికి గంగలో మునిగి రావాలా, ప్రాయశ్చిత్తం చేయించుకోవాలా అన్న లెవెల్లో పరిహారాలు తనకు తానే విధించుకొని చిటపటలాడిపోతున్నారు అత్తమ్మ. అప్పటికే పులిమీద పుట్రలా ఇప్పుడీ మడిచీర వ్యవహారం కూడా తెలిస్తే ఇంకెంత హాయిరెత్తిపోతారో ఏమిటో. దేవుడా, నువ్వే రక్షించాలి. ముసిరిన మబ్బు చూసి కుంభవృష్టి పడుతుందేమో అనుకుంటే చుక్క చినుకు రాలేదు. ఇది మరీ ప్రమాదం. 2 రోజులైంది అత్తమ్మ ఊ ఆ అనటం తప్ప మాతో సరిగా మాట్లాడటమే లేదు. తల్లంటే ప్రాణం మా వారికి. ఆవిడ నొసలు ముడిపడితే విలవిల్లాడిపోతారు ఆయన. ఎప్పుడూ గలగల్లాడుతూ ఏదో ఒకటి చెబుతూనే ఉండే అత్తమ్మ అలా మోగునోము పట్టడం నాకు ఏం బావుండలేదు. పిల్లలు స్నోఫీని వాళ్ల బామ కంటపడకుండా చూసుకుంటున్నారు. ఎంత గింజుకుంటున్నా మెట్ల కింద గూడులా ఉండే చోట కట్టేసే ఉంచుతున్నాం ఎప్పుడు. ఊహు, ఇల్లులా నిద్రపోతున్నట్టు నిశ్శబ్దంగా ఉండటం నాకేం బాలేదు వసు అన్నారాయన ఆఫీసుకు వెళుతూ ఆ రోజు. అవును అన్నట్టు బాధగా తల ఊపాను నేను. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ తనతో వెంట పెట్టుకొచ్చిన వారిద్దరినీ పరిచయం చేశారు. విశ్వనాథరావు అని, నా కొలీగ్, అతని మిస్సెస్ అని. ఫార్మాలిటీగా టీ బిస్కెట్లు కాసేపు ఆ మాట ఈ మాట అయినాయి. వాళ్ళు వెళతామిక అన్నప్పుడు చెప్పారు స్నోఫీని పెంచుకుంటున్నది వీరే అని. తలూపాను నేను మౌనంగా. ఆమె స్నోఫీని ఎత్తుకుంది. కాసేపు ఇష్టం లేనట్టు జారిపోయింది గాని తరువాత ఏం చేస్తాం అన్నట్టు ఊరుకుంది. వాళ్ళలా గేటు దాటారు. అప్పటి వరకు మొహమాటానికి ఆపుకున్న దుఃఖం బయటపడింది. ఒకటే ఏడుపు పిల్లలిద్దరు. వాళ్లను దగ్గరకు తీసుకొని కళ్ళు తుడుస్తూ ఓదారుస్తున్నారు ఆయన. స్నోఫీని పెంచడంలో రాను ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఏకరవు పెడుతున్నారు. దానికి బదులు ఆక్వేరియం కొనితెస్తానని, దానిలో మంచి మంచి చేపల రకాలు, గోల్డ్ ఫిష్లు వేద్దామని, చక్కటి ఆక్వేరియంలో పెట్టుకునే బొమ్మలు తెచ్చి అందులో పెడదామని, నోటితో ఊహా చిత్రాలు వేసి ఊరించుదామని చూస్తున్నారు. పోనీ లవ్ బర్డ్స్ పంజరం తెచ్చుకుందామా అని ఆశలు పెడుతున్నారు. నీకేమన్నా బుద్ధుందా? గుమ్మంలో అత్తమ్మ. అప్పుడే గుడి నుంచి వస్తున్నారు. ఒక చేతిలో పూల సజ్జతో పాటు పొదవి పట్టుకున్నట్టుగా ఇంకో చేతిలో స్నోఫీ. కొంటి పనులు చేసినందుకు ఒళ్ళు మండి ఆ కోపంలో మొహం కాస్త ముడుచుకున్నాని అనుకో. అందుకని కంటి ముందు ముచ్చుటగా తిరుగుతున్న పసుకునని పరాయి వాళ్ళ వెంట పంపిస్తారా? కోపంలో ఎన్నో అనుకుంటాం. అందాక ఎందుకు? పిల్లల్ని ఎన్ని అంటాం? చావవే అంటాం.
చంపేస్తా నరికేస్తా అంటాం, అవతలికి పొమ్మంటాం. అలాగని చంపేస్తామా, ఇంట్లోంచి తరమేస్తామా? కోపం తగ్గగానే దగ్గరికి తీయము. వాళ్ళలాంటిది కాదు ఇది. పిచ్చి బొంద. రోడ్డు మీద నన్ను చూడగానే తీర్థంలో తప్పిపోయిన పిల్లకి అమ్మ కనిపించినట్టు మొహం విప్పారిపోయింది. నా మీదకి ఎలా దూకిందనుకున్నారు? గుండె నీరైపోయిందనుకో. ఆర్ద్రతని అనుభవిస్తూ చెబుతున్నారు అత్తమ్మ. విభ్రాంతగా చూస్తున్నాం నేను, ఆయన. ఆవిడ చేతుల్లోంచి జారిన స్నోఫీని ఎత్తుకుంటున్న పిల్లల కళ్లల్లోని అత్తమ్మ పట్ల కృతజ్ఞత తలుక్కుమంటోంది. ఇంతకీ దీనికి ఉపసంహారం ఏమిటంటే, సరే పాపం మోగజీవి ఎంత బెదిరిపోయిందో ఏమో, నోరు విప్పి చెప్పగలదా ఏమన్నా? దాన్ని కాసేపు బుజ్జగించండి, కాసిని పాలో పాడో పట్టండి, నేను వెళ్లి తల స్నానం చేసేస్తాను, దాన్ని ముట్టుకు చచ్చాగా అంటున్నారు అత్తమ్మ బాత్రూం వైపు వెళుతూ. హతోస్మి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.